ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారి 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 అంటున్నారు. అవును, మీరు కూడా చూసే ఉంటారు. అవును. సో వారి రెన్యూబుల్ ఎనర్జీ ఈ స్టాక్ కూడా చాలా తక్కువ ప్రైస్ నుంచి ఇప్పుడు చాలా హై రేంజ్ కి వచ్చిందంటూ కూడా విపరీతంగా వీడియోస్ వస్తున్నాయి. దానికి సంబంధించిన కంటెంట్ కూడా చాలా పోస్ట్ చేస్తున్నారు కదా. ఒక్కసారి ఈ వారి రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఒక్కసారి డీటెయిల్ గా మాట్లాడుకోండి. ఓకే. జనరల్ గా ఈ వారి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. ఎవరైతే ఈ వీడియో చూస్తుండ్రో సింపుల్ గా ఏం చేయొద్దు, స్క్రీనర్.in వెబ్సైట్ చేయాలి. దాంట్లో లాస్ట్ రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది, సెర్చ్ అని ఉంటుంది. అక్కడ WAAARE వారి రెండు ఏలు 2 ఈలు ఎంటర్ చేయగానే 2 కంపెనీలు వస్తాయి. వారి ఎనర్జీస్ ఒకటి, వారి రెన్యూబుల్స్ అని. ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతే ఉందో వారి రెన్యూబుల్స్, ఇది పాత కంపెనీ. వారి ఎనర్జీస్ ఈ మధ్య IPOకి వచ్చింది, కొత్త కంపెనీ. అసలు వారి ఏం చేస్తుంది, మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి వారి రెన్యూబుల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ టైటిల్స్ వస్తాయి. ఆ పక్కనే వారి పక్కనే చార్ట్ అని ఉంటుంది. ఆ చార్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అక్కడ 1M 6M అంటే 1 మంత్ 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ మ్యాక్సిమం అని ఉంటుంది. అంటే గ్రాఫ్ ఏదైతే మ్యాక్సిమం గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ మనం చూడవచ్చు. ఈ లాస్ట్ ఫస్ట్లో పెడితే మనకి డేటా ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో మన దగ్గర అవైలబుల్ డేటా 2012 10th ఆగస్టు ఆ నుంచి ఉంది డేటా. 2012 అంటే 12-13 ఏళ్ళు. ఈ 2012లో ఆ షేరు ₹2.82 ఉంది. అది పెన్నీ స్టాక్ అంటాం కానీ అప్పుడు రైట్ అప్పుడు పెన్నీ స్టాక్ 12 సంవత్సరాల క్రితం అది పెన్నీ స్టాక్. అప్పుడు ఇప్పుడు పెన్నీ స్టాక్ కాదు, అది మల్టీ బ్యాగర్ అంటే. ఇప్పుడు ఈ మల్టీ బ్యాగర్లు అంటే ఏంది, పెన్నీ స్టాక్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న లేటెస్ట్ గా మనం ఒక ఎల్సిడి ₹3.53 పెన్నీ స్టాక్. కానీ దాని బుక్ వాల్యూ 5,25,000. అటువంటి చాలా ఉన్నాయి. మీకు టపారియా టూల్స్ అని ఒక కంపెనీ ఉంది, ఇంకో JSW హోల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అట్లా అంటే బుక్ వాల్యూ కంటే బాగా తక్కువ ఉన్నటువంటివి ఏవైతే ప్రైస్ 2 digits లో సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి వాటిని పెన్నీ స్టాక్ అంటాం. కానీ వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని వాల్యూని అన్లాక్ చేసినప్పుడు. ఈ మధ్య ఇట్లా అన్నిటికీ అట్లే చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే నెట్వర్క్ ఒకటి, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి మన దగ్గర. కానీ అవన్నీ వాల్యూమ్ ఉండదు, లిక్విడేటర్. కానీ మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి. అక్కడ మళ్ళీ కొన్ని ఏళ్ల పాటు ఉండాలి, ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు అది తెలియదు. ఎప్పుడు దాన్ని కరెక్ట్ అది మనం చూడాలి. ఇకపోతే ఇప్పుడు ఈ వారి గురించి ఏంటంటే ₹2.82 ఉంది. ఇది బాగా హైకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఇదే వారి రెన్యూబుల్స్ ఏదైతే ఉందో ఇది స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది ఈ మధ్య. ఈ వారి రెన్యూబుల్స్ ఏదైతే ఉందో ఓన్లీ BSEలోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఈ BSEలో ఏదైతే ట్రేడ్ అవుతుందో ఇది ఇక్కడ మనకి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య బోనస్ ఇవ్వటం జరిగింది కంపెనీ మొన్న మేలో. ఈ 2014లో ఇచ్చింది బోనస్. ఏది వారి రెన్యూబుల్స్. అప్పుడు 100 ఉంటే 57, అంటే ఒక 100 ఉంటే 157 షేర్లు అయినాయి. తర్వాత ఈ మధ్య లేటెస్ట్ అంటే మళ్ళీ 2024 మార్చిలో అది ₹10 ఫేస్ వాల్యూ ఉండే దాన్ని ₹2గా విడగొట్టడం జరిగింది. అంటే సపోజ్ మన దగ్గర ఒకటి ఉంటే ఒక 5 షేర్లు అయితే 5 షేర్లు అయినాయి. ఈ మధ్య అదే ప్రైస్ వచ్చి 3,000కి పోయింది. ఏది ఆ షేర్ ప్రైస్ ఎప్పుడైతే 3,000కి పోయిందో అంటే ఇయర్లీ హై. బోనస్ ఇచ్చింది మార్చిలో. ఎప్పుడైతే ఈ 3,000కి పోయిందో మనము 100 ఉన్నాయి అనుకోండి, 157 అయినాయి. మళ్ళీ 157 ఏమైనాయి, 5 వంతుగా అంటే ₹10 ఫేస్ వాల్యూ 2 అయినాయి. స్ప్లిట్టింగ్ చేసినాయి. అంటే 157 into 5 అంటే ఒక 785 షేర్లు ఏమి వచ్చి ఉంటాయి. 785 షేర్లు మొన్నటి వరకు 3,000 పోయింది. మార్కెట్ ఇప్పుడు డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇవాళ కూడా 1,400-1,500 దగ్గరలో ఉంది. ఈ 1,500 into 700 వేస్తే ఇక మళ్ళీ మల్టిపుల్ అనమాట. ఇక ₹2.80 నుంచి లెక్కేస్తే సుమారుగా అంటే ఆ ప్రైస్కి ఒక 100 కనుక నీ దగ్గర ఉంటే 100 షేర్లు ఉన్నాయి ఇంటూ అని వేసు, లేదు 1,00,000 కనుక పెట్టుంటే ఇంటూ చేస్తే 20 సుమారు 3,000 రెట్లు. అంటే మనం 2,700 రెట్లు 1,300, 27 1,300 అంటే సుమారు 4,000 రెట్లు వచ్చింది అనమాట. ఏది వారి మీద. మళ్ళీ ఈ మధ్యనే
మళ్ళీ ఇంకోటి ఐపీఓకి రావటం జరిగింది. ఆ వారి ఏంటిదంటే ఈ వారి ఎనర్జీస్ అని మళ్ళీ ఐపీఓ రావటం జరిగింది. అది వచ్చి ఇప్పుడు అది కూడా 2900 ఉంది ఆ షేర్ కూడా. అది ఈ మధ్య పబ్లిక్ ఇష్యూ రావటం జరిగింది, 3700కి పోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ డౌన్ అయితే 2900లో ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఈ వారి రెన్యూబుల్స్ కానీ వారి ఎనర్జీస్ కానీ ఆ వెబ్సైట్కి వెళ్తే మీరు ఆ వెబ్సైట్ కనుక క్లిక్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం సోలార్ ప్యానల్స్ అన్నమాట. వీళ్ళు ఎలాంటి సోలార్ ప్యానల్స్ అంటే మామూలుగా ఉండదు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు కార్గిల్ ఉంది, మేము అంటే లాస్ట్ లడక్ పోయినాం, అక్కడ కార్గిల్, చైనా బార్డరు, టిబెట్ బార్డరు, కార్గిల్, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, కొండలు గుట్టలు ఉంటే మొత్తం మంచు కప్పబడుతుంది, లేకపోతే ఇంకా జనాలు ఏముండదు, కొండలు గుట్టలు తప్ప. అక్కడ మొత్తం వీళ్ళయే ఉంటాయి. అంటే ఈ సైనికులకు కానీ ఏదైనా కావాలి అనగానే వారి సోలార్ ఈ ప్యానల్స్ ఉంటాయి, సోలార్ ప్లాంట్లు ఉంటాయి, ఆడ చిన్న ట్యాంక్ ఉంటుంది, ఇట్లా అనగానే హాట్ వాటర్ వస్తుంది అనమాట. అంటే అక్కడి నుంచి సోలార్ జనరేట్ అవుతుంది. ఎక్కడికక్కడికి సైనికులకి మంచులో ఉంటే మైనస్లో ఉంటుంది టెంపరేచర్, ఆ మైనస్లో ఉన్న టెంపరేచర్కి తట్టుకోవడం కష్టం. అందుకని ఏం చేయాలన్నా వేడిగానే ఉండాలి. అందుకని ఎక్కడ అక్కడికి పోయి లైట్లు కానీ పవర్ కానీ అవన్నీ ఉండవు, మొత్తం సోలార్. ఇది వారిని అంటే చిన్నపాటి గుడిసున్నా కానీ సోలార్ ప్యానల్ ఉంటుంది, పవర్ జనరేట్ అవుతుంది, హాట్ వాటర్ కానీ ఏది ఉన్నా ఇంకా కరెంట్ వస్తుంది, అంత వారినే, మొత్తం సోలార్ ప్యానల్సే, మామూలుగా ఉండదు. ఎవరైతే నార్త్ కానీ ఎక్కడ ఇంకా బాగా ఏంటిదంటే ఎక్కడైనా సరే ఈ మధ్యకాలం బాగా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళే సోలార్ వర్క్. ఇక తర్వాత చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ సోలార్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయటం, 3 కోట్ల ఇండ్లకి సోలార్ ఇచ్చేసి ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా ఏది సబ్సిడీ ఇస్తారు, సోలారు మీరు ఇంట్లో పెట్టుకుంటా అంటే ఆ ప్యానల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టాటా వాళ్ళు ఉన్నారు, అన్ని చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఏది సోలార్ ప్యానల్స్ మన ఇంటికి ఎస్టిమేషన్ వేసి మనం రూపాయి ఇవ్వకుండానే వాళ్ళే లోన్ ఇస్తారు, వాళ్ళే ఈఎంఐలు కట్టించుకుంటారు, వాళ్ళే సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ సోలార్కి సంబంధించిన ఏవైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకా మామూలుగా ఉండదు. అంటే వారి తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఆ తగ్గినప్పుడల్లా కొనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే గ్రాఫ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాల్యూ పరంగా ఓకే, గ్రాఫ్ పరంగా మనము అబ్జర్వ్ చేసి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఏవైతే ఎంటర్ అవుతారో ఎలా చెప్తున్నా అంటే ఎవరైతే ఈ వారి అబ్జర్వ్ చేస్తారో ఈ వారిని మనం కొందల్చుకుంటే వాళ్ళు ఈ కిందనే అంటే చార్ట్ లోనే ఉంటుంది. ఈ చార్ట్ లో కింద 50 DMA 200 DMA అంటే 50 రోజుల సగటు, 200 రోజుల సగటు, పక్కన వాల్యూమ్ అని ఉంటుంది, దాన్ని టిక్ కొట్టాలి. అంటే బాక్స్ ఖాళీగా ఉంటుంది, దాన్ని బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 1 year టైం ఫ్రేమ్, 3 years టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ 1 year టైం ఫ్రేమ్ అయితే ఇప్పుడు మనం చెప్పే టైంకి అయితే ఫాల్ అవుతుంది. మనము మళ్ళీ పడ్డంత వరకు పడి బాటంకి పడ్డంత వరకు పడి మళ్ళీ ఏమవుతుంది వి షేప్ లో మళ్ళీ గ్రాఫ్ వస్తుంది. అంటే 50 DMA 200 DMA ఏది ఫస్ట్ గనక క్రాస్ అవుతుందో బాటం నుంచి అక్కడ ఈ షేరు కొనుక్కోవచ్చు. సింపుల్గా ఏంటిది, ఇదే కాదు, దీని కాంపిటీటర్స్ అని ఉంటుంది. దీని కాంపిటీటర్స్ అంటే వారి మాదిరి మనం అనుకుంటున్న వారి కాకుండా దానికి రిలేటెడ్ ఏది అటువంటి ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. పవర్ కంపెనీలు, ఓరియానా పవర్, ఇంకేవో కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా సోలార్ పవర్కి సంబంధించినవి. ఈ సోలార్ పవర్లు అన్ని కూడా చేస్తాయి. కాకపోతే మీరు అనేటింది బాగా పాపులర్ ఉన్నటువంటి బ్రాండ్ ఉన్నటువంటి బాగా సంపాదించినటువంటిది, దానికి బాగా ఆర్డర్లు ఉన్నటువంటి ఫేమస్ అవుతాయి. మిగిలినవి కూడా ఉంటాయి ఆర్డర్స్. ఇప్పుడు ఇదే సోలార్ పవర్ తయారు చేసే కంపెనీలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అసెంబుల్ చేసేవి చిన్న కంపెనీలు, SME కంపెనీలు అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు, మిడ్ క్యాప్ కంపెనీలు నెంబర్ ఆఫ్ ఉంటాయి. కాకపోతే ఇది బాగా ఫాస్ట్ గా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినటువంటి సోలారు అనమాట. అదే అనమాట సింపుల్ గా. మనం ఇంకా ఏదైనా ఉంటే ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాలెడ్జ్ పర్పస్. 4000 రెట్లు వచ్చింది బాబు 12 ఏళ్లలో. దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే సార్. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీ ధన్యవాదాలు.